10 తలల రావణాసుడు ఒక్కొక్క తల తెగిబడుతుంటుంది, తిరిగి మళ్ళీ ఆ తల అతుక్కుంటుంది. ఇది ఎలా సాధ్యం? వెల్కమ్ టు శ్రీ ముదిగొండ టీవీ. నేను డాక్టర్ ముదిగొండ గోపీకృష్ణ. అందరికీ నమస్కారం, స్వాగతం. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేద్దాము. రావణాసుడు 10 తలలు, ఇది ఎక్కడ వింటారు? రామాయణంలో వింటుంటారు. కరెక్ట్ పాయింట్ వరకే చెప్తాను, మిగతా అంతా అక్కర్లేదు, అంతా తెలుసు మీకు. రాముడు ఒక్కొక్క బాణం వేసి కొట్టినప్పుడల్లా బాణం ఒక తల తగలటం, ఆ తల తెగి కింద పడిపోవటం. తల తెగి కింద పడితే చనిపోవాలి మామూలుగా. అది తెగుతూ ఉంటుంది, పడుతుంది, మళ్ళీ అతుక్కుంటూ ఉంటుంది అన్నమాట. ఎంతసేపటికి ఇది దీనికి నో ఎండ్ ఫర్ ఇట్. 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయింది అనుకోండి, అట్లా ఉంటుంది. అంటే ఏమర్థమైపోతుంది అక్కడ, ఇంతకీ చావట్లేదు, ఏం చేయాలి అని అనుకుంటారు. ఆన్ స్క్రీన్ అంటే మీరు సినిమాలో చూసింది ఏం చెప్తారంటే ఇమీడియట్గా అది చెప్పి అసలు చెప్తాను బ్యాక్గ్రౌండ్. విభీషణుడు సొంత సోదరుడే వచ్చేసి, రామ అట్లా కాదు, ఆయన ప్రాణాలు కడుపులో ఒక కొండ ఉంటుంది, ఇదే కదా మీరు చూసింది, ఆ కొండలో ఉంటాయని చెవులో చెప్తాడు. నెక్స్ట్ డే బాణం తీసుకొని సరిగ్గా పట్టులో కొడతారు, మనకు సినిమాలో ఆ కొండ ఇట్లా విరిగిపోతుంది, రావణాసుడు పడిపోతాడు. ఇది ఆన్ స్క్రీన్. దీన్ని బట్టి దీన్ని మైథాలజీ, మన పురాణాలకు సంబంధించింది. ఇంకొంచెం అసలు విషయం చెప్తాను దాంట్లో కూడా. అక్కడ దేవతల దాంట్లో కూడా ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి. అప్పుడు దీనికి ఏమిటి దీనికి ఆధారం ఏంటి సార్, ఎట్లా చెప్తారు అని అంటే, ఒకటి ముందు మనం బేసిక్ పాయింట్ తెలుసుకోవాల్సింది. మొత్తం సృష్టికి 3 పోర్ట్ఫోలియోలు ఉంటాయి. ఏది మన పార్లమెంటు, కోర్టు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టే ముందు బ్రహ్మదేవుడు. ఆయన ఉద్యోగం అంటే పోర్ట్ఫోలియో ఓన్లీ తలరాతులా వదిలేయటమే. వీడు కోటీశ్వరుడు ఉండాలి, వీడు ఇట్లా అయిపోవాలి, రాసేస్తాడు, అయిపోయింది అని చాప్టర్. సినిమా స్క్రిప్ట్ రైటర్ ఉన్నట్టే. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ వస్తాడు, ప్రొడ్యూసర్ వస్తాడు. ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఆయన ఏం చేస్తాడు, ఎవరు? విష్ణుదేవుడు. వచ్చిన తర్వాత ఈయన బ్రహ్మదేవుడు ఏం రాశారు స్క్రిప్ట్లో, ఈయన అమెరికాలో ఇక్కడ పుట్టించాలా, కొటేషన్ చేయాలి అన్న ఆయన పోషించేవాడు విష్ణు. ఎవరినైనా అడగండి, ఈయన సరిగ్గా ఆ పాత్రని ఈయన పోషించేస్తాడు. వీళ్ళిద్దరికి ఏం లేదు, చంపే హక్కు వీళ్ళిద్దరికి లేదు. ఈ 2 వీళ్ళ పోర్ట్ఫోలియో, ఈ 2 వీళ్ళకి ఉంటాయి. ఈ 2 మళ్ళీ శివుడు చేయడు. మళ్ళీ 3వది వచ్చి శివుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఈయన ఏది ఇక్కడ సృష్టి కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరన్నా కానీ అంతం చేయాలంటే లాస్ట్ పోర్ట్ఫోలియో ఇందే, శివుడిది. ఇట్లా నిర్ణయించుకొని ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. మరి ఇవి జరుగుతున్నప్పుడు అక్కడ రావణాసుడేమో శివుని భక్తుడు, పరమశివుడు భక్తుడు రావణాసుడు. రావణ బ్రహ్మ అని కూడా అనొచ్చు, పైగా బ్రాహ్మణ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఈయన క్షత్రియుడైన రాముడు, అంటే విష్ణు అవతరణ రాముడు రావణాసుని ఎట్లా చంపుతారు? ప్రయత్నం ఓకే, మనకు కనిపించేది కూడా ఓకే. ఎట్లా చంపుతుండొచ్చు అంటే, వీళ్ళు ఏమైనా పోటీ మారా, ఏం మారో. ఇక్కడ జరిగే లోపు స్క్రీన్ బైక్ ఏం జరుగుతుందంటే, హనుమంతుడు అక్కడ ఉంటారు. రావణాసుని చంపాలంటే శివుడన్నా చంపాలి, ఆయన అంశ ఆయన ఆంజనేయుడన్నా చంపాలి. అప్పుడు హనుమంతుడు అసలు రాసిబ్యాక్ అంటే, శివుడానికి ఇచ్చిన వరం రావణాసుడికి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే, అక్కడ మరణం ఎక్కడ ఉంటుందంటే, 7 సముద్రాలు దాటిన తర్వాత ఒక గుహలో ఒక మండూకం అంటే ఒక కప్పలో ఉంటాయన్నమాట. 7 సముద్రాలతో అక్కడ ఉన్నప్పుడు ఈయన తల కొట్టినా కాళ్ళు కొట్టినా చావడు కదా, ఎవరు చంపలేరు. ఇక్కడున్న రాముడు గారికి ఎవరు చంపలేరు. అప్పుడు మొత్తం సముద్రాలు దాటిపోయి, అంటే ఇక్కడ యుద్ధం అయిపోయే లోపలే, ఎక్కువ టైం ఉండదు. ఈ షార్ట్ టైంలో అక్కడ వెళ్ళిపోవాలి. వెళ్ళి ఆ గుహలోకి వెళ్ళి మండూకాన్ని పట్టుకుని దాన్ని చంపేస్తాడు హనుమంతుడు. కప్పని చంపడం హనుమంతుడికి ఎంత ఇట్లా నలిపెట్టాడు. దాన్ని ఇట్లా నొక్కగానే అదే టైంకి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, సినిమాలాగే ఉంటుంది. సినిమా కదా అంతమే, సినిమాలో చూశారు. రియల్ సినిమా ఎవరు చూస్తుండ్రు? రామాయణాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఈ కలియుగంలో ఉండరు. యుగానికి తేడా ఉంది కాబట్టి ఊరికే మనం విన్నది వీటి మీదే ఉంటుంది అక్కడి నుంచి. అదే టైంకి విభీషణుడు ఇక్కడ కుండలో బాణం కొట్టి చనిపోవడం 2 ఒకేసారి జరుగుతాయి. మనం స్క్రీన్ మీద చూసినప్పుడు ఏమనుకుంటాం, ఇదే అనుకుంటాం. మనం ఇది చూసింది ఇది నిజమే, కానీ ఫ్లాష్ బ్యాక్లో మటుకు హనుమంతుడు వెళ్ళి అక్కడ రావణాసుడి ఆ ప్రాణాలు ఎక్కడైతేనో దాన్ని చేస్తారన్నమాట. సో మాకు అర్థమైపోయింది ఏంటి, దీనికి ఇది కూడా ఒక కొత్త కోణం ఉంది, ఎన్నో కోణాలు. ఇదొక కోణం, అదొక కోణం. ఇది తప్పు, అది నిజమని చెప్పట్లేదు. ఈ 2 కోణాల్లో ఉంటాయి మొత్తానికి. అంటే భగవంతుడు లీలలు అనేవి ఎట్లా ఉంటాయంటే ఈ రకంగా ఉంటాయి అన్నమాట. సో దీన్ని కూడా ఆలోచించవచ్చు. విజ్ఞులు, పండితులు ఎవరన్నా కూడా మనం ఎప్పటికప్పుడు ఏం చేస్తామంటే, హిందూ దేశంలో చిన్న ఒక డ్రాబ్యాక్ ఉంది. దేవుడి గుడికి వెళ్ళు, దండం పెట్టు, తులసి చెట్టు తిరుగు, పెద్దోళ్ళు దండం పెట్టు, బొట్టు పెట్టుకో, రుద్రాక్ష వేసుకో, రామాయణం చదువు, భారతం చదువు, భగవద్గీత చదువు, ఇవే చెప్తూ ఇండియాకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడున్న యూత్ జనరేషన్కి మెయిన్ పర్పస్ చెప్తున్నాను. ఇప్పుడున్న వాటికి అసలు దాంట్లో మర్మం ఏమిటి, అది చదివితే మనకి ఏమొస్తుంది, దాంట్లో నాలెడ్జ్ ఉందా, ఇంకేమైనా హెల్త్ పాయింట్స్ ఉన్నాయంటే, మొత్తం మన రామాయణ మహాభారతాలు ఏవి తీసుకున్నా కూడా డెఫినెట్గా మనకు ఐక్యూ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, కొన్ని హెల్త్ పాయింట్ దాంట్లో దొరుకుతాయి. మనం ఏం చేయాలో తెలుస్తుంది. అనాలిసిస్ వివరణ బాగా ఇవ్వాలి. అసలు వివరణ ఇట్లా ఉంది, దీంట్లో విధంగా ఉంటుంది అని మనం చెప్తే ఇప్పుడున్న ప్రజెంట్ యూత్ కూడా, ఇప్పుడున్న యూత్ అంటే ఒక ఇండియాలో కాదు, ఫారెన్లో ఉన్నారు మళ్ళీ ఐటీ చదివేవాళ్ళు, ఎక్కడైనా ఇవి ఆన్లైన్ వెళ్ళిపోతుంది. వాళ్ళు చూసి ఓహో మన రామాయణ భారతాలు ఎట్లా ఉన్నాయి అనుకొని ఇది ఒక కొత్త కోణంలో చెప్పడం జరుగుతుంది.
ఇప్పుడు మళ్ళీ అతి త్వరలో ఇదివరకే చెప్పాము, ఇదివరకే చెప్పిన ఇది పెట్టినప్పుడు ప్రతి గురువారం సద్గురు అని కూడా చెప్పాను దీనికి పేరు. ఇప్పుడు పూర్తిగా ఇది భక్తి ఛానల్ అయింది కాబట్టి ఇక వచ్చే వీడియోలో ఇలాంటి టాపిక్స్ ఇవన్నీ ఏంటంటే మీకు ఇప్పుడు కొత్త భాష చెప్పాలంటే ఒక ట్రైలర్స్ అనమాట, ఒక టీజర్ అనుకోండి, వదిలేశాను ఇంతవరకే. ఇట్లా ఒక 10-15 వీడియోలు సొంతంగా చెప్తే ఇప్పుడు పండితులు వాళ్ళు చాలామంది వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళని స్టూడియో పిలిపించేసి ఇలాంటి ప్రశ్నలు ఆయనకి అడిగి శాస్త్రయుక్తంగా ఆయనతో చెప్పిస్తాను. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, ఇట్లా ఒక బేస్ తయారు చేస్తాం, నెక్స్ట్ మొత్తం వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మీకు తెలుసు నాకు ఇంకో ఛానల్ బెస్ట్ ఎంజీకే ఉంది, మరొకటి ఎంజీకే న్యూమరాలజీ. కాబట్టి వీటితో పాటు ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కాశ్మీర్ కన్యాకుమారి ఒకటే నడుస్తుంది ఇక్కడి నుంచి. ఏది జై శ్రీరామ్ అని ఉంటుంది, ఇంకోటైనా ఉంటుంది. సో మారుతున్న కాలం ఇప్పుడంతా కూడా ఆధ్యాత్మిక కాలం వచ్చేసింది. కాబట్టి ఈ ఫ్లోలో మనం వెళ్ళిపోతే బాగుంటుంది. ఎంతోమంది నాకు ఇచ్చిన సలహా వెంటనే పాటిస్తూ ఇలాంటి వీడియోలు చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్లీ శ్రీ ముదిగొండ టీవీలు ఇవే ఉంటాయి. మాకు వేరే ఉంది ఇంకో ఛానల్ బెస్ట్ ఎంజీకే, దాంట్లో మేము వాళ్ళు చూసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఒక సైంటిఫిక్ డైలీ మనం చూసేది ఒక చిన్న సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తాను. ఒక తల లేదా 2 తలలు తెగిపడ్డా కూడా మిగతా తలలు ఉంటాయి, ఎందుకు చనిపోడు అక్కడ, మళ్ళీ తలలు వచ్చి ఎట్లా అతుక్కుంటాయి ఆ ప్రాణం అన్నదానికి. ఎప్పుడన్నా వానపాము తెలుసా మీకు? నాగుపాము, కట్లపాము, వానపాము సన్నగా ఉంటుంది, దాన్ని 10 ముక్కలు చేయండి. చేశారు సైంటిస్టులు. 10 ముక్కలు చేసిన తర్వాత ప్రతి ముక్క కదులుతూనే ఉంటుంది. మరి ప్రాణం ఎక్కడున్నట్టు? ఆ వానపాముకి 10 ముక్కలు ప్రాణం ఎక్కడున్నట్టు ఇది తెలుసుకుంటే సైంటిఫిక్ అది కూడా తెలిసిపోతుంది. సో మరొక మంచి వీడియోలో మేము ముందుంటాను. నేను మీ శ్రీ ముదిగొండ గోపికృష్ణ.